గతాన్ని మర్చిపోండి భయ్య. ఇప్పుడు ప్రభాస్ అన్న వస్తున్న ఫామ్ లో చూసినట్లయితే నిజంగా ఇదే ఫామ్ గాని కంటిన్యూ చేస్తే 2000 మార్క్ అయినా ఈజీగా అందుకుంటాడు అనే విధంగా అయితే మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పటి వరకు మన ప్రభాస్ అన్న తీయలేని ఒక మూవీ కాన్సెప్ట్ తోనైతే మన ముందుకైతే రాబోతున్నాడు డార్లింగ్. అయితే ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకొక ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి అంటే మన డార్లింగ్ వింటేజ్ లుక్ లోనైతే మనకు దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు అనమాట. ఇది ఒక సర్ప్రైజ్ కింద చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన బాహుబలి మూవీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కూడా ఒక ఒక హై అంటే ఓన్లీ ఒక ఎలివేషన్ తగ్గట్టు మూవీస్ నే మనం చూసాం మన ప్రభాస్ నుంచి. అయితే ఇప్పుడు ఒక నార్మల్ క్యాండిడేట్ పెద్ద బంగాలో ఇరుక్కుపోతే ఏ విధంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోనైతే మన ముందుకు ఒక కామెడీగా చూపించడానికి అయితే మన డార్లింగ్ అయితే రాజసాబ్ మూవీని అయితే మన ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాడు. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక న్యూస్ ఉంది. అది ఏంటంటే నాన్ థియేట్రికల్ రైట్స్ కింద చూసినట్లయితే 180 కోట్ల నుంచి 210 కోట్ల వరకు ఈ మూవీకి అయితే వచ్చింది అనమాట. నిజంగా ఇదైతే ఒక సర్ప్రైజ్ కింద చెప్పుకోవాలి. సర్ప్రైజ్ కూడా కాదు, మన డార్లింగ్ అంటే నిజంగా ప్రొడ్యూసర్స్ అమౌంట్ ఏ విధంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తారో అదే విధంగా మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా అదే విధంగా మన డార్లింగ్ మూవీ అంటే ఖచ్చితంగా కొనడానికి కూడా అదే విధంగా పర్చేస్ చేస్తారన్నమాట. సో ఇది ఓన్లీ నాన్ థియేటర్కల్ అనమాట. ఒకవేళ కానీ థియేటర్ రేట్స్ కానీ ఓపెన్ అయినట్లయితే నిజంగా వేరే డబుల్లోని మన పుష్ప 2 మూవీకి ఏ విధంగా డబ్బులు అయితే వచ్చాయో దానికి డబుల్ వచ్చినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు అనే విధంగా అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. సో అంతేకాకుండా మరి ఈ మూవీకి మన తమన్ అయితే బీజిఎం ఇస్తున్నాడు. అంతేకాకుండా మారుతి గారి దర్శకత్వంలోని ఈ మూవీ అయితే మన ముందుకైతే రాబోతుంది అనమాట. మరి మారుతి గారు ప్రభాస్ అని మనకి ఓన్లీ టీజర్ లో మాత్రం చాలా ఫన్నీగా ఉంది టీజర్. అంతేకాకుండా మనకి ఎక్కడ కామెడీ అనిపిస్తుంది అంటే తాత వైర్ కొరికేసాడు చూడండి రోయ్ అని మాట్లాడారు కదా డార్లింగ్. అదే చాలా పిచ్చగా నచ్చింది మరి ప్రతి ఒక్కరికి కూడా. సో అక్కడే కామెడీ పండింది బాగా. మరి ఈ మూవీలో ఇంకెంత కామెడీ ఉందో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ 2025 లోనే ఈ మూవీ మన ముందుకైతే రాబోతుంది. మరి అలాగే చూసుకున్నట్లయితే నైజాం అదే విధంగా సీడెడ్ లో చూసినట్లయితే ఎలాగలేదన్నా సరే 100 కోట్లకు పైగానే థియేటర్ రైట్స్ అయితే మనకి అమౌంట్ అయితే పెడతారని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? బాహుబలి కంటే ఈ మూవీ కలెక్షన్ బ్రేక్ చేస్తుందా? మరి పుష్ప లాంటి మూవీ ని బ్రేక్ చేసే అవకాశాలు మరి రాజసాబ్ ఏమైనా ఉన్నాయా లేదని ఒక్కసారి కామెంట్ చేసేయండి. నిజంగా చెప్పాలి అంటే మొన్న వచ్చిన శ్రీ 2 చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు, కానీ కాన్సెప్ట్ బాగోవడంతో అయితే దగ్గర 700-800 కోట్ల వరకు అయితే ఓన్లీ హిందీలో మాత్రమే లాగింది. మరి మన రాజసాబ్ మూవీ కూడా కాన్సెప్ట్ బాగుంటే నిజంగా మన ప్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది కనుక ఖచ్చితంగా కూడా ఎలాగలేదన్న మన డార్లింగ్ కాబట్టి 2000 మార్క్ అందుకున్న అందులో సందేహం ఒక విధంగా ఆశ్చర్యపోనవసరం లేదని అయితే నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.